జ్యోతులు వెలిగిన వేళ, పూజలు కురిసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. రండి రండి రక్షణ చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, స్వరూపుడు సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహ స్వరూపుడు, ప్రేమ స్వరూపుడు సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహ స్వరూపుడు, శాంతి సాధనలో కారుణ్యదాముడు, సేవా కార్యములో త్యాగశీలుడు. జ్యోతులు వెలిగిన వేళ, పువ్వులు పూసిన వేళ, జీవన పూజా వేళ, స్వాగతమియా. దివ్యవాణి టీవీని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజా బలి ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పించబడుతుంది. వరంగల్ మేత్రాసనము తిమ్మరాయనపేట విచారణ కన్యదార అన్నమ్మ అనిల్ దంపతుల ప్రకారము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కుమార్తె కీర్తి సౌమిత్యాకు కుమారుడు బాలరాజ్యువులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని అంతోని వారు వెలంగని మాత వేడుదల కోరుతూ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రాణీపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న నీలిమాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలుగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పిరంగపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం గుమ్మడి కోటేశ్వరరావు, గుమ్మడి సౌజన్య దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, స్టెన్స్లాస్ అఖిల్, మేరీ అనుజ్ఞలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని సి అలెగ్జాండర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనము రెడ్డిపాలెం విచారణ ఏరువ జోజిరెడ్డి, రజినమ్మలకు దేవుడు చక్కని ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని, అనారోగ్యంతో బాధపడుచున్న వీరిద్దరికీ త్వరలో స్వస్థత చేకూరాలని, వీరి కుటుంబ సభ్యులందరికీ శాంతి సమాధానాలు సమకూర్చాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనము తిమ్మారాయనపేట విచారణ కన్యాదార నక్షత్రమ్మ తలంపు ప్రకారము ఆమెకు కుమారులు, కుమార్తె, కోడళ్ళు, అల్లుడు, మనవడు, మనవరాళ్లను దీవించి జ్ఞానమందు సాయమందును కాచి కాపాడమనియు, ఆమెకు పూర్తి స్వస్థత చేకూర్చమనియు ఆమె ప్రార్థనను దేవుడు మన్నించినట్లుగా సమర్పిస్తున్నాము. హైదరాబాదు అగ్రపీఠం సెయింట్ పాయస్ విచారణ కీర్తిశేషులు చిన్నబత్తిని బాలశౌరయ్య, చిన్నబత్తిని లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని చిన్నబత్తిని మరియన్న, బాలనక్షత్రమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం వడ్లపూడి విచారణ కీర్తిశేషులు వై మల్లికార్జునరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సావిత్రి, సుష్మిత, వరుణ్, ఉజ్వల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ
కీర్తిశేషులు పల్లి యోహాను గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పల్లి వసుమతి అంబేద్కర్, స్వప్న, ఫాతిమా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు బత్తుల చిన్నతల్లి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం గోవిందపురం విచారణ కీర్తిశేషులు మాదాను థోమస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మాదాను హృదయమేరి జోజప్ప జ్యోతి ఫాదర్ విజయ్ కుమార్, పసల లియోన్ రాణి, కాట చిరంజీవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ సెబాస్టియన్ చర్చి విచారణ కీర్తిశేషులు బంటు కిరీటారాణి గారి 4వ వర్ధంతి జ్ఞాపకార్థం వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శిరీష, అంతోని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసము పాటుపడుతున్న వారందరినీ ఆ ప్రభువు హేరాళంగా దీవించినట్లుగా ఈ పూజలో వేడుకొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని ఈనాటి సువిశేష వాక్యంలో క్రీస్తు ప్రభు స్వయాన చెబుతూ ఉంటున్నాడు. ఈనాటి మొదటి పట్టణంలో న్యాయాధిపతుల గురించి మనం వినబోతూ ఉంటున్నాము. గిద్యోను తన యొక్క కుమారులైనటువంటి అబిమేలెకు, తర్వాత యోతాముల గురించి మనం తెలుసుకోబోతుంటున్నాము. గిద్యోను చాలా గొప్ప నాయకుడు, దేవునికి అనుగుణంగా జీవించిన వ్యక్తి. ఎప్పుడైతే తాను చనిపోయాడో అప్పుడు తన కుమారుడైన అబిమేలెకు అధికారం కోసము ప్రాకులాడుతూ ఉన్నాడు. ఈ గిద్యోనుకు చాలామంది కుమారులు ఉన్నారు. అయితే ఆ కుమారులలో ఈ అబిమేలెకు ఏం చేస్తున్నాడు? తన తల్లి యొక్క సంబంధికులైన కొంతమంది సహోదరుల దగ్గరికి వెళ్ళి, నేను మీ యొక్క రక్త సంబంధికుని, ఇదిగో మీకు అధికారిగా నన్ను ఎన్నుకోండి అంటూ వారిని రెచ్చగొట్టి వారి చేత రాజుగా అభిషేకింపబడుతూ ఉంటున్నాడు. తాను రాజుగా అభిషేకింపబడటానికి తన సొంత సహోదరులను కూడా చంపివేసిన క్రూరాత్ముడు ఈ అబిమేలెకు. అయితే ఈనాటి మొదటి పట్టణంలో మనం వినబోతూ ఉంటున్నాము, యోతాబు కూడా ఆ సహోదరుల నుంచి తప్పించుకొని తాను తన యొక్క సంఘానికి ఒక చెట్ల గురించి ఒక ఉపమానం చెబుతున్నాడు. అదేమిటంటే, కొన్ని చెట్లు అన్నీ సమావేశమయ్యి మనందరికీ ఒక రాజు కావాలి అన్న ఉద్దేశంతో వారు వివిధ చెట్టును సందర్శించారు. ఏ చెట్లు అయితే ఎక్కువగా అధికారం లేకుండా తమ్ము తాము తగ్గించుకుంటూ తమ యొక్క బాధ్యత నెరవేరుస్తాయో అన్నీ చెప్పాయి, మాకు ఈ అధికారం మాకు అవసరం లేదు, మా పనిని మేము చేసుకుంటాము అని చెప్తూ ఉంటున్నారు. అయితే ఒక చెట్టు మాత్రము, అది కంప చెట్టు. ఆ చెట్టు మన సమాజంలో పనికిరాని చెట్టు. ఆ చెట్టు చెబుతుంది, మీరే కూడా నన్ను రాజుగా అంగీకరిస్తే మీరు నా యొక్క నీడలేకి రావచ్చు. ఒకవేళ మీరు కూడా నన్ను అంగీకరించకపోతే నేను మీ అందరినీ దహనం చేస్తూ ఉంటాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని బాగా గమనిస్తే మనకు ఒకటి అర్థమవుతూ ఉంటుంది. ఈ కంప చెట్టు, పనికిరాని చెట్టు అనుకుంటుంది అధికారం కోసము ప్రాధేయపడుతూ ఉన్న సమయంలో క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు, మొదటి వారు కడపటి వారు అగుదురు. మనలో కూడా చాలామంది ఆ చెట్టు మాదిరే నేను గొప్పవాడిగా ఉండాలి, నేను మొదటి వానిగా ఉండాలి అని మనలో చాలామంది ప్రాధేయపడుతూ ఉంటున్నాము. కానీ ఈనాటి మన వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, మనకు మనము తగ్గించుకొని క్రీస్తుకు అనుగుణంగా, దేవునికి అనుగుణంగా ఒక మంచి తోటల మంచి ఫలితాన్ని ఇవ్వాలని ఈనాటి దివ్యబలి పూజలో మనం చేసిన తప్పిదాలన్నిటినీ ఆ దేవాది దేవుని ముందు
సమర్పించుకుంటూ అర్థవంతంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసుకుని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చి ఉంచితివి. మా హృదయములను మీ చల్లటి ప్రేమతో నింపి అన్నిటిలోనూ అన్నిటికంటేను అధికముగా నిన్ను ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన మీ వాగ్దానములు నెరవేరి మేము పరమానందమును అనుభవించినట్లును నీ కృపను మాకు ప్రసాదింపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. యావే మీ రాజు అయినను మాకు యావే కాక మరొక రాజు కావాలని పట్టుపట్టితిరి. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి 15వ వచనం వరకు. షెకెము బెత్మిల్లో నగరముల నాయకులు ప్రోగై షెకెము బురుజు వద్ద నున్న సింధూరపు చెంత అబీమెలెకును రాజుగా ప్రకటించితిరి. ఆ సంగతి విని యోతాము గెరీజీము కొండనెక్కి పెద్ద స్వరముతో షెకెం నగరవాసులతో ఇట్లనెను, షెకెము నాయకులారా వినుడు. మీరు నా మాటలు ఆలింతురేని దేవుడు మీ మాట ఆలించును. ఒకనాడు చెట్లన్నయు ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయాను. అవి ఒలీవ చెట్టును చూచి నీవు మాకు రాజు కమ్ము అని అడిగాను. కానీ ఒలీవు వానితో ఏమేమి నరులను దేవతలను కూడా సంతృప్తిపరచు నా తైలం నీయక మానుకొని మీ చెట్ల మీద రాజ్యం నెరపవలయునా అనెను. అప్పుడు చెట్లు అత్తిమ్రాని చూచి రమ్ము నీవు మా మేలుము అని అడిగాను. కానీ అంజురపు వానితో ఏమేమి నా తీయని పండ్లను విడనాడి ఈ చెట్ల మీద రాజ్యం నెరపవలయునా అని అనెను. అంతటా చెట్లు ద్రాక్ష లతతో రమ్ము నీవు మా మేలుము అని అడిగాను. కానీ ద్రాక్ష తీగ వానితో ఏమేమి నరులను దైవములను కూడా సంతృప్తిపరచు నా సారమును పోగొట్టుకొని మీ చెట్ల మీద రాజ్యం నెరపవలయునా అనెను. అంతటా చెట్లన్నయు ముండ్ల తుప్పను చూచి రమ్ము నీవు మా మేలుము అని అడిగాను. తుప్ప వానితో మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడన నిలువుడు. లేదేని ఈ తుప్ప నుండి అగ్ని వెలువడి లెబానోను దేవదారులను కాల్చివేయునుగాక అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీవు ప్రసాదించిన బలము నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది. రాజు సంతసించినట్లు చేసినది. ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను రాజు సంతసించును. నీవు దయచేసిన విజయమునకు గాను అతడు మిగుల హర్షించును. నీవతడు కోరికలు తీర్చితివి, అతన్ని వేడుకొని ఆలించితివి. అందరూ ప్రభు ప్రభు నీవు ప్రసాదించిన బలము నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది. రాజు సంతసించినట్లు చేసినది. అతనికి మేలైన దీవెనలు కొనివచ్చితివి, అతడి తల మీద బంగారు కిరీటమును పెట్టితివి. రాజు ఆయుష్య నిమ్మని వేడగా నీవు దయచేసితివి, అతనికి దీర్ఘాయును వసగితివి. నీ సహాయం వలన రాజు మహామహిమను బడసెను. నీవతనికి కీర్తి ప్రభావము దయచేసితివి. అందరూ ప్రభు నీవు ప్రసాదించిన బలము నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది. రాజు సంతసించినట్లు చేసినది.
నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ ఫలకముపై నీ నామమును రాసుకొందును. నిర్మల హృదయముతో నీ వాక్యమును నేర్చుకొందును, హృదయ ఫలకముపై నీ నామమును రాసుకొందును. రేయి పగలు ధ్యానింతును, అద్భుత విషయములు గ్రహింతును, నీ జ్ఞానము పొంది జీవింతును, నీ ఆజ్ఞలను పాటింతును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యమనినా నాకెంతో ప్రీతికరము, నీ నామమనినా నాలోన మెదిలే సుస్వరము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 20 పరిశుద్ధ వచనములు 1 నుండి 16 వరకు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుండి 16 వరకు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలియున్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పనిచేయుటకు పనివారులకై ప్రాతకాలమున బయలుదేరెను. అతడు రోజునకు 1 దినారము చొప్పున ఇచ్చెదనని కూలీలతో ఒప్పందము చేసుకొని వారి తన తోటకు పంపెను. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయలుదేరి అంగడి వీధులలో పని కొరకు వేచియున్న కొందరిని చూచి, మీరు నా తోటకు వెళ్ళి పని చేయుడు, తగిన వేతనము ఇచ్చేదను అనెను. వారు అట్లే వెళ్ళిరి. తిరిగి 12 గంటలకు మరలా 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపెను. రమారమి 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకను నిలిచియున్న వారిని చూచి, మీరు ఎలా రోజు అంతయు పని పాటలు లేక ఇచ్చట నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవ్వరూ కూలీకి పిలవలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా ఆ యజమానుడు, అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలో పనిచేయటకు వెళ్ళడు అనెను. సాయంత్రమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేయి వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలత వచ్చిన వారు వరకు వారి వారి కూలినిమ్ము అనెను. అట్లే 5 గంటలకు పనిలో ప్రవేశించిన వారి తలా 1 దీనారము లభించెను. తొలత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువ కూలి వచ్చునని తలంచిరి. కానీ వారు కూడా తలాకొక దినారమనే పొందిదిరి. వారు దానిని తీసుకొని యజమానితో పగలంతయు మండుటెండలో శ్రమించి
పని చేసిన మాకు చిట్ట చివర 1 గంట మాత్రమే పనిచేసిన వారికి సమానంగా కూలినిచ్చితవేమి అని గొనుగుకొనుచు పలికిరి. అంతట యజమానుడు వానిలో ఒకరిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. రోజునకు 1 దినారము చొప్పున నీకు ఒప్పు కొనలేదా? నీ కూలి తీసుకొని వెళ్ళిపో. నీవు ఇచ్చినదంతా కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇష్టమొచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటివారగదురు, కడపటివారు మొదటివారగదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్వామి స్తుతి కలుగునుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది పిల్లలకు మొబైల్లో గేమ్స్ ఆడుకోవడం అంటే చాలా ఇష్టము. ఈ మధ్య చాలామంది పిల్లలు గ్రౌండ్లో కంటే మొబైల్లోనే ఎక్కువ ఆటలు ఆడుతూ ఉంటారు. ఈ మధ్య నేను పూణే నుంచి వారణాసికి ట్రైన్లో ప్రయాణం అయ్యే సమయంలో ఒక అబ్బాయి మొబైల్లో ఆడుతూ ఉంటున్నాడు. ఆ ఆట ఏమిటంటే హంటింగ్ ద ట్రెజర్. అయితే నేను ఆ అబ్బాయిని పక్కన కూర్చొని ఆ అబ్బాయి ఆడుతున్న ఆటను నేను గమనిస్తూ ఉన్నాను. అయితే ఈ ఆట ఆడాలి అంటే అంత సులభం కాదు. అక్కడక్కడ కొన్ని అడ్డంకులు ఉంటాయి, అక్కడక్కడ కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆ ఆటలో వాటిని ముందుగానే పసిగట్టి తాను చేరుకోవలసిన ఆ గమ్యం ఎక్కడైతే ఆ నిధి రహస్యం ఉందో అక్కడ చేరుకోవాలి. అక్కడ చేరుకోవాలి అంటే తనకు అక్కడక్కడ కొన్ని క్లూస్ దొరికేవి, కొన్ని జాడలు దొరికేవి, కొన్ని ఆధారాలు దొరికేవి. వాటిని అనుగుణంగా వాటి సహాయంతో ఆ అబ్బాయి తన యొక్క ఆటను తాను చేరుకోవలసిన గమ్యానికి చేరుకోగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎందుకు నేను చెబుతూ ఉన్నాను అంటే, క్రీస్తు ప్రభువు అనేక సందర్భాలలో అనేక సార్లు పరలోకం గురించి, పరలోకంలో ఉన్న నిధిని గురించి ఆయన మనందరికీ వివరించారు. మరి పరలోకం గురించి, పరలోక రాజ్యం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆయన కొన్ని ఉపమానాలను సహాయంగా తీసుకొని వాటిని ఒక సాధనంగా వాడుకుంటూ ఏ విధంగా అయితే ఆ అబ్బాయి కొన్ని క్లూస్ ద్వారా తాను చేరుకోవలసిన గమ్యానికి ఆటలో చేరాడో, క్రీస్తు ప్రభువు కూడా మనము పరలోక రాజ్యంలో చేరుకోవటానికి ఈ ఉపమానాల ద్వారా కొన్ని ఆధారాలు ఒక సాధనంగా మనకు ఉపయోగిస్తూ ఉంటున్నారు. మరి ఈనాటి సువిశేషం మనం వింటూ ఉంటున్నాము. మొదటి వాక్యము, పరలోక రాజ్యము ఈ ఉపమానాన్ని పోలి ఉంది. ఏంటి పరలోక రాజ్యము? ఈ రాజ్యములో దేవుణ్ణి ముఖాముఖిగా చూడవచ్చు. ఈ రాజ్యములో కోట్లాది దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. ఈ రాజ్యములో సకల పునీతులందరూ ఏకమైపోయి ఉంటారు. ఈ రాజ్యములో శాశ్వత జీవితం కూడా దొరుకుతుంది. అలాంటి పరలోక రాజ్యం గురించి క్రీస్తు ప్రభువు అనేక ఉపమానాల ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. మరి ఈ ఉపమానము పరలోక రాజ్యం చేరాలంటే ఈ ఉపమానముల అన్నట్లు అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభు కూడా చెబుతూ ఉన్నాడు. పరలోక రాజ్యము పొలములో చల్లబడిన మంచి విత్తనములు చల్లు వాన వలె ఉన్నది అని మనం చూస్తాము. పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనము లాంటిది అని కూడా మనం చూస్తాము. పరలోక రాజ్యము ఆనిముత్యముల వెదుకు వర్తకన వలె ఉన్నది అని చూస్తాము. అంటే పరలోక రాజ్యము గురించి క్రీస్తు ప్రభువు అనేక ఉదాహరణలు, అనేక ఉపమానాలు తీసుకొని వాటిని వివరిస్తూ ఉంటున్నాడు. అలాంటి ఉపమానాలలో ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాము ద్రాక్ష తోట కూలీలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానాన్ని మనము క్లుప్తంగా
మనము ధ్యానించినట్లు అయితే మనకు 4 విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఒకటి ద్రాక్ష తోట, ఇంకొకటి కూలీలు, ఇంకా యజమాని, తర్వాత యజమాని యొక్క సమయము. ఇక్కడ ద్రాక్ష తోట ఈ ప్రపంచానికి చిహ్నమైపోతూ ఉంది. కూలీలు దేవుడు ఎన్నుకొనిన సేవకులకు చిహ్నంగా నిలుస్తూ ఉంది. మరి యజమానుడు స్వయాన ఆ దేవాది దేవుడు, ఆ సృష్టికర్త. మరి ఇక్కడ మనం బాగా గమనించినట్లు అయితే యజమానుడు ప్రాతకాలముల లేచాడు. లేచి తన పంట గురించి ఆలోచిస్తూ ఉంటున్నాడు. మనలో చాలామంది రైతులు ఉంటారు. ఉదయాన్నే లేస్తానే పంట గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వెళ్ళాలి, మోటార్ ఆన్ చేయాలి, పంటకు నీళ్లు పెట్టాలి, కలుపు తీయాలి, ఎరువులు వేయాలి అని పంట గురించి ఒక రైతు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ విధంగానే ఈ యజమానుడు కూడా తన పంట గురించి ఆలోచిస్తూ, ఇదిగో ఇంత విస్తారమైన పంటలో పని చాలా ఎక్కువగా ఉన్నది. మన వాక్యంలో చదువుతాము, లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనంలో, పంట విస్తారము, పనివారు తక్కువ అని. మరి ఒక యజమానుడు ఈ ఉపమానంలో తన పంటను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఆ తండ్రి దేవుడు ఈ మానవాళి గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నాడు, ఆలోచించాడు కూడా. ఒక్కసారి సృష్టి ఆరంభంలోకి వెళ్తే మనకు అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే దేవుడు ఈ సృష్టిని 6 రోజుల్లో సృజించాడో అప్పుడు ఆ పంట గురించి, ఈ సృష్టి అనే ఆ పంట గురించి తాను ఆలోచిస్తూ ఉంటున్నాడు. ఇది చాలా అందంగా ఉంది, మరి ఈ పంటను చూసుకోవటానికి ఒక నరుడు కావాలి, ఆ నరుడు నా రూపంలో ఉండాలి అని తండ్రి దేవుడు ఆనాడు ఆలోచించాడు. తన ఆలోచన ప్రకారము మనం వింటూ ఉన్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనములో ఆ నరుని తీసుకెళ్ళి తనకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ యొక్క సృష్టి అనే ఈ యొక్క పంటను సాగు చేయుటకు, కాపు కాయుటకు నేను నియమిస్తున్నాను అని ఆ తండ్రి దేవుడు ఆ మానవునికి ఒక పనిని అప్పచెప్తూ ఉంటున్నాడు. మరి ఇంకా మన ఉపమానానికి మనకు తిరిగి వస్తే మనకు అర్థమవుతుంది, ఈ ఆలోచన మాత్రమే లేదు. తాను ఒక యాత్రను ప్రారంభించి వీధులలోకి వెళ్ళి ఎక్కడైతే పనివారు ఉంటున్నారో అక్కడ వారితో సంభాషిస్తూ ఉంటున్నారు. ఇదిగో నా దగ్గర ఒక పెద్ద తోట ఉంది, నా తోటలో పని చేయటానికి మీరు వస్తారా అని వారితో సంభాషిస్తూ ఉంటున్నారు. మీరు వచ్చి నా తోటలో పనిచేస్తే మీకు కావలసిన వేతనం నేను ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఎవరు? ఉపమానములో ఆ యజమానుడు తన కూలీలతో మాట్లాడుతున్న యొక్క సంఘటన. అలాంటి సంఘటనే నిర్గమకాండము 19వ అధ్యాయము 15వ వచనమును మనం వింటాము. యావే దేవుడు తన ఇజ్రాయేలు ప్రజలతో సంభాషిస్తూ ఉన్నాడు. మీరు నా మాట వినండి, నా నిబంధనల ప్రకారం మీరు జీవించండి, అప్పుడు మీరు నా బిడ్డలైతారు, నేను మీ తండ్రినైతాను అని వారితో ఒక ఒప్పందాన్ని సమకూరుస్తున్నాడు ఆ తండ్రి దేవుడు. ఎలాగైతే ఈ ఉపమానములో కూలీల వాళ్ళు సరే మేము సిద్ధంగా ఉన్నాము మీ పొలములో అని చెప్పినట్లు ఆనాడు కూడా ఇజ్రాయేలు ప్రజలు దేవునితో యావే చెప్పినట్లు మేము చేస్తాము అని కూడా వారు చెబుతూ ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం చూస్తూ ఉంటున్నాము ఆ ఉపమానంలో తర్వాత అదే యజమాని 9 గంటలకు వెళ్ళిన యజమాని 12 గంటలకు వెళ్ళాడు, 3 గంటలకు వెళ్ళాడు, 5 గంటలకు వెళ్ళాడు. మనం అనుకోవచ్చు, ఎందుకు ఒకేసారి వెళ్ళినప్పుడు ఒకేసారి అందరు కావలసిన కూలీలు వాళ్ళందరినీ తీసుకొని రావచ్చు కదా, ఎందుకు వివిధ సమయంలో వెళ్ళాడు అని.
ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. ఎందుకంటే మనము చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాము, సమయానికి బట్టి ఆ సమయంలో అవసరాన్ని పసిగట్టి ఆ అవసరానికి ఒక్కొక్క సేవకుని దేవుని పిలిచాడు. నోవా కానీ, అబ్రహాము కానీ, మోసే కానీ, దావీదు కానీ, ఆ విధంగా చూస్తే ఎంతోమంది ఆ యొక్క సమయానికి అనుగుణంగా వచ్చారు. కాకపోతే ఈనాడు క్రీస్తు ప్రభు మనందరికీ ఒక ఆదర్శమూర్తిగా కనబడుతూ ఉంటున్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకుంటూ ఒక మానవునిగా, నిజమైన సేవకునిగా ఈ యొక్క లోకములో ఆయన క్రీస్తు యొక్క సువార్తను, పరలోక రాజ్యం గురించి అనేక విధాలుగా చెబుతూ ఉన్నాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక అనుదిన అవసరముల కొరకు తల్లి శ్రీ సభ విన్నపముల కోసము ఈ బలిపీఠం చెంత దరిచేరిన మనమందరము మన యొక్క విన్నపాలు ఆ దేవాది దేవునికి అర్పిద్దాము. సర్వశక్తిమంతుడైన ఓ సర్వేశ్వర, తిరుసభ అనే ఈ ద్రాక్ష తోటలో పాపగారిని, పీఠాధిపతులను, గురువులు, మఠకన్యలు, ఉపదేశులు, ఇంకా మీ యొక్క సువార్త సేవలో నిమగ్న వారందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మా అందరినీ మంచి పనివారిగా, మంచి సేవకులుగా మీరు మా యొక్క విశ్వాసాన్ని దృఢపరిచి దీవించాలని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశం కొరకు, మా రాష్ట్రముల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఎక్కడైతే వరదల వల్ల ఎంతోమంది ప్రజలు బాధపడుతూ ఉంటున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటున్నారో ప్రభువా, వారందరినీ ఓదార్చి వారికి కావలసిన నిత్య అవసరములు మీరు ఇవ్వాలని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, ఈ నెల 31 తేదీన మేము జరుపుకోబోతున్న 3వ వార్షికోత్సవానికి ఎలాంటి ఆటంకములు జరగకోకుండా మీ యొక్క దీవెనతో జయప్రదం కావాలని అడుగుతూ ఉంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క టీవీని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా మీ చిత్త ప్రకారము జీవించి మంచి సేవకులుగా వారు ఒకరోజు మంచి సాక్ష్యం ఇవ్వాలని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఈనాడు ఈ దీపబలి పూజను పెట్టిస్తున్న వారందరి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిద్దాము. ప్రభువా, కుటుంబంలో జన్మదినాన్ని కొనియాడుతున్న బిడ్డల్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న దంపతులను, తర్వాత ఎవరైతే ఇంకా మీ యొక్క అవసరాల కోసము ఎదురు చూస్తూ ఉంటున్నారో ప్రభువా, వారందరినీ నిండుగా మెండుగా ఆస్వాదించి ద్రాక్ష తోటలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా పరిచేలాగా మీరు ఆస్వాదించాలని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు వ్యక్తిగతంగా మన అవసరముల కొరకు మౌనంగా ప్రార్థిద్దాము. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా సమర్పించుదుముగాక. ఆమేన్. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతును ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొన్, శాంతికరామా కానుక గైకొన్, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. నీ దయ వలన పొందినవన్నీ నిర్మల మనసుతో తెచ్చితిమి. నీ దయ వలన పొందినవన్నీ
మనసుతో తెచ్చితిమి. అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ, అందుకో అర్పణ ఆత్మస్వరూపుడ. అన్నీయు నీవై మము కావుమయా, అన్నీయు నీవై మము కావుమయా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. వదులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరుపుగల ఈ మా బలి అర్పణల దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా మీకు అర్పించి తుదకు నిన్నే పరమ వరముగా పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో దుర్గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపినా రక్షకుడు క్రీస్తే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేడుకొనుచున్న ధన్యులు, మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా
మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్కు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్ర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలయగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన అమాయనము మాకు నేర్చుకోవండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించు. మా శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉందురుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
మీరు ఆయన ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జీవాహారం జీవాహారం ప్రేమాహారం ఇదే నిత్య జీవాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. చేర్చును ఈ ఆహారం ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, పరలోక రాజ్యము చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముపై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముపై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం 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 ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమును అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగనట్లు మాపై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఇమనివి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ అందరిని చల్లగా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలు వెళ్ళి జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా. నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా. నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై.
పెదవులపైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవులపైన నీవే యేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావేసయ్యా. యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై, యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై, యేసునామం జై జై జై, క్రీస్తునామం